హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొరియాండర్ రైస్ అంటే కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. నేను చెప్పే ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇద్దరు తినగలిగే కొత్తిమీర రైస్కి చెప్తున్నాను. ముందుగా గ్రైండర్లోకి గుప్పెడు కొత్తిమీర, 5 పచ్చిమిర్చిలు, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని దాంట్లోకి నూనె వేసుకున్న తర్వాత నూనె వేడయ్యాక నేను చూపిస్తున్న హోల్ గరం మసాలా అంతా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఇది డైరెక్ట్ అందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్నాక మనం ఒక 5-6 రెక్కల కరివేపాకుని వేసేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని నూనె పైనకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చివరగా కొత్తిమీర పైన చల్లుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. దీని రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.